ఒకనొక సమయం లోపల మాథ్యూ At one time, Matthew, అనేక రకములుగా అతను ట్యాక్స్ ఆఫీసర్ గా ఉండేవాడు. he was the tax officer. ఈ ట్యాక్స్ ఆఫీసర్ గా ఉంటుండి ఈ యొక్క ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి కలుస్తూ ఉండేటువంటి వాడు. He used to meet the fishermen to collect taxes. మీకు ఎట్ట ఈ జీసస్ పై నమ్మకం వచ్చింది? How have you developed faith in Jesus? ఇలాంటి డౌటింగ్ థామస్ లోకంలో ఇప్పుడు కలియుగంలో మరింత ఎక్కువైపోయినారు. Doubting Thomases are multiplying in this age of Kali. నిరంతరం కూడా డౌట్స్. They are full of doubts all through. ఇలాంటి వారి సంఘంతోనే మనం చేరకూడదు. We should never be in the company of doubting Thomases. ఎందుకంటే వాళ్ళు సంఘంతో చేరినప్పుడు నీవు కూడా ఆ యొక్క డౌటింగ్ థామస్ గా తయారవుతావు. Then once you are in the company of doubting Thomas, you also become a doubting Thomas. నీవు బొగ్గుగా ఉన్నావు. You are a coal now. దైవము అగ్నిగా ఉన్నాడు. God is fire. ఆ అగ్నితో బొగ్గును చేర్చు. Let the coal be near the ఈ fire. బొగ్గులో కూడా అగ్ని చేరుతుంది కానీ అగ్ని బొగ్గు కాదు. The fire will get into the coal, but the fire will never become coal. కనుక దైవంతో నీవు చేర్చు. Be near God. నీవు కూడా బికమ్ ఫైర్. You also become the fire, the divine. కానీ బొగ్గును బొగ్గుతో చేరుస్తున్నారు ఇప్పుడు. But we are mixing the coal with coal. ఈ బొగ్గును ముట్టినా చేతికి గలీజ్ అవుతుంది. And the hands become dirty if you touch coal. దీన్ని ఎంత నీళ్లతో కడిగినా కానీ నీళ్లు కూడా చెడిపోతాయి. Even if you want to wash with water, it also becomes dirty. కనుకనే నీవు దీన్ని పరిశుద్ధం చేయడానికి నీ చేత కాదు. You cannot clean coal. దైవాన్ని నమ్మినప్పుడే నీకు పరిశుద్ధం అవుతుంది. With total faith in God, you can clean it. పరిశుద్ధమైనటువంటి మనసు కావాలన్నప్పుడు పరిపూర్ణంగా విశ్వసించాలి. If you want your pure mind, you should have total faith. అప్పుడు ఆ నమ్మకమే నీకు సంపూర్ణమైనటువంటి ఒక దివ్యత్వాన్ని పోషిస్తుంది. That faith will sustain the divinity within.